ప్రాక్టీస్ హాల్లో స్నేహకు కమల్కి మధ్య వాగ్వాదం జరుగుతోంది. కోపంలో ఉన్న కమల్ స్నేహను బెదిరిస్తూ, నువ్వేదో 2 ఛాన్సులు తెచ్చావని ఎగిరిపడకు, ఇలాగే నాతో ప్రవర్తిస్తే నువ్వు పశ్చాత్తాపడేలా చేస్తాను అని అన్నాడు. అప్పుడు స్నేహ భయపడుతున్నట్లుగా మొహం పెట్టి, అయ్యో నిజమా, అయితే నాకు చాలా భయంగా ఉంది అంటూ పెద్దగా నవ్వి హఠాత్తుగా ఆపేసి అతని వైపు సూటిగా చూస్తూ, చూడు మిస్టర్ కమల్, నువ్వేదైనా చేసే ముందు దాని తర్వాత ఎదుర్కోబోయే పరిణామాల గురించి కూడా ఆలోచించడం మంచిది అని హెచ్చరించింది. ఆ క్షణం ఆమె కళ్ళల్లో కోపాన్ని చూసిన కమల్ ఒక్క క్షణం పాటు భయపడిపోయాడు. దాంతో ఆ రాత్రి హోటల్లో జరిగిన దానికి కారణం నేనే అని ఈమె కనిపెట్టేసిందా అనే భయం అతనిలో మొదలైంది. దాంతో ఏం మాట్లాడకుండా అక్కడి నుండి బయటకు నడిచాడు. అది చూసిన హరీష్ కూడా అతని వెనుకే బయటికి వెళ్లాడు. గొడవ పూర్తవడంతో చుట్టుపక్కలున్న ఆర్టిస్టులు కూడా అక్కడి నుండి వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడ స్నేహ, కరణ్, హాసిని మాత్రమే మిగిలున్నారు. అందరూ వెళ్లిపోయిన తర్వాత హాసిని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి స్నేహ దగ్గరకు వచ్చి, మేడం, మీరు చాలా అద్భుతంగా మాట్లాడారు, వాళ్ళని బాగా ఎదుర్కొన్నారు, నాకు మీలా ఉండేవాళ్ళంటే చాలా ఇష్టం అని చెప్పింది. కానీ స్నేహ ఆమె మాటలను పట్టించుకోకుండా కరణ్ దగ్గరికి వచ్చి అతన్ని సూటిగా చూస్తూ, కరణ్, వాళ్ళు నీపై అటాక్ చేస్తుంటే నువ్వెందుకు సైలెంట్గా ఉంటున్నావు? నువ్వు ఒక మగాడివని మర్చిపోకు. నిన్ను రక్షించడానికి ఒక స్త్రీ అవసరమా? ఇక నుండైనా తిరగబడ్డం అలవాటు చేసుకోండి. ఫ్యూచర్లో ఎవరైనా నీపై అటాక్ చేయడానికి వస్తే ధైర్యంగా వాళ్ళని ఎదుర్కో. ఆ తర్వాత ఏం జరిగినా నేనున్నాను అని గట్టిగా చెప్పింది. ఆ మాటలకు కరణ్ కొంచెం సిగ్గుగా ఫీల్ అవుతూ, మేడం అది అని అంటూ ఉండగానే స్నేహ మాట్లాడుతూ, ఇంకే రీజన్స్ చెప్పడానికి ట్రై చేయకు కరణ్, ఇక నుండి నిన్ను నువ్వు రక్షించడం నేర్చుకో అని కోపంగా చెప్పి అక్కడి నుంచి తన క్యాబిన్లోకి వెళ్లిపోయింది. అక్కడ మిగిలిపోయిన కరణ్, హాసిని ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని మౌనంగా ఉండిపోయారు. ప్రాక్టీస్ రూమ్ నుంచి వెళ్లిన కమల్, హరీష్ ఇద్దరూ క్యాబిన్ కి వెళ్లి డోర్ క్లోజ్ చేశారు. కమల్ కోపంగా తన డెస్క్ పై ఉన్న పేపర్లన్నిటినీ విసిరి కిందకి నెట్టాడు. అతని కోపం చూసి వణుకుతూ నుంచున్నాడు హరీష్. అప్పుడు కమల్ అతని వైపు సీరియస్ గా చూస్తూ, నువ్వొక పెద్ద వేస్ట్ గాడివి, వాడితో గొడవ పడొద్దు, విషయాన్ని కాంప్లికేట్ చేయొద్దని నేను నీకు ఆల్రెడీ చెప్పాను, అయినా వెళ్ళి చేసావు అని అన్నాడు. దాంతో హరీష్ ఉక్రోషంగా, నాకు కోపం రాకుండా ఎలా ఉంటుంది? మిషా కంపెనీకి అంబాసిడర్గా ఉండాల్సింది నేనే. ఇప్పుడు ఈ ఆఫర్ వాడికి వెళ్తే నాకు కోపం రాదా? దీనంతటికి కారణం ఆ స్నేహ. అది సంతోషంగా ఉంటే నేను భరించలేను అని అన్నాడు. అప్పుడు కమల్, నువ్వే కాదు నేను కూడా భరించలేను, కానీ నువ్వు కొన్ని రోజులు నీ కోపాన్ని కంట్రోల్ చేయాలి, లేదంటే నువ్వు అనవసరంగా మన బాస్ రజనీష్ కోపానికి గురవుతావు. ఆ తర్వాత ముందే చెప్పలేదని నన్ను నిందించుకో అని అన్నాడు. ఆ మాటలతో హరీష్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని వెంటనే హడావిడిగా కమల్ దగ్గరికి వెళ్లి, సరే నేను తప్పు చేశాను, అంతా ఆవేశంలో చేసిన తప్పు, ఈసారి వదిలేసే, నువ్వు నాపై కోపంగా ఉండకు అని అన్నాడు. అప్పుడు కమల్ తన ఎదురుగా ఉన్న అందమైన హరీష్ ముఖాన్ని చూసి, సరే జరిగిందేదో జరిగింది, ఇక ముందు ఇలాంటి తప్పు చేయకు అంటూ కూల్గా చెప్పాడు. కమల్ తన కోపాన్ని తగ్గించుకోవడంతో హరీష్ మాట్లాడుతూ, కానీ ఆ స్నేహ చాలా తెలివిగల దానిలా ఉంది, ఇప్పుడు మిషా కంపెనీ ఆఫర్ కూడా రావడంతో ఇంకా గర్వంగా బిహేవ్ చేస్తుంది అని అన్నాడు. స్నేహ గుర్తుకు రాగానే కమల్ ముఖం కోపంతో మారిపోయింది. దాంతో అతను పళ్ళు కొరుకుతూ, నువ్వు దాని గురించి ఫీల్ అవ్వకు, దాని గర్వాన్ని నేను తొందరలోనే అణిచేస్తాను, అది నాకు లెక్కే కాదు అని చెప్పి వెంటనే హరీష్ ముఖంలోకి చూసి నవ్వుతూ అతన్ని దగ్గరకు లాక్కున్నాడు. వెంటనే హరీష్ ముఖంపై నవ్వు తెచ్చి పెట్టుకుంటూ, హే నాటి, ఇది ఆఫీస్ అని మర్చిపోకు అని అన్నాడు. దాంతో కమల్ అతన్ని వెంటనే వదిలేసి, సరే సరే, ఈ నైట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని అన్నాడు. హరీష్ నవ్వుతూ వెనక్కి తిరిగాడు. కానీ ఒక్క నిమిషంలో వెంటనే అతని ముఖం కోపంగా మారిపోయింది. తనలో తానే గొనుక్కుంటూ, వీడొక్క ఛాన్స్ కూడా సరిగ్గా ఇప్పించడం లేదు, వీడి దగ్గర ఇలా ఇరుక్కుపోవాల్సి వచ్చింది అని అనుకుంటూ బయటకు వెళ్లాడు. ఆ రోజు మధ్యాహ్నం కరణ్తో పాటు మిషా ఆఫీస్ కి వెళ్ళింది స్నేహ. అక్కడ వాళ్ళని రిసీవ్ చేసుకున్న రీమా అసిస్టెంట్ వాళ్ళను డైరెక్టర్ క్యాబిన్ దగ్గరకు తీసుకువెళ్ళింది. క్యాబిన్ లో ఏదో ఫైల్ చూస్తున్న రీమా తన చేతిలో ఉన్న ఫైల్ తీసి పక్కన పెడుతూ, ప్లీజ్ వెల్కమ్ అని ఇన్వైట్ చేసింది. అప్పుడు స్నేహ కరణ్తో పాటు వెళ్లి ఆమె ఎదురుగా నించుని, హలో మేడం రీమా, ఇతను మిస్టర్ కరణ్, మా ఆర్టిస్ట్, నేను అతని మేనేజర్ స్నేహ.
అని తనను తాను పరిచయం చేసుకుంది స్నేహ. అప్పుడు రీమా మాట్లాడుతూ, ఐఎమ్ రీమా, నేను మేనేజింగ్ డైరెక్టర్ని, ప్లీజ్ సిట్ డౌన్ అని అనడంతో కరణ్, స్నేహ ఇద్దరూ టేబుల్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నారు. ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత రీమా డైరెక్ట్ గా విషయానికి వస్తూ, మిస్ స్నేహ, మీరింతకుముందు ఎక్కడ వర్క్ చేసేవాళ్ళో తెలుసుకోవచ్చా అని అడిగింది. అప్పుడు స్నేహ ఏమాత్రం సంకోచించకుండా, నేను అబ్రాడ్ లో ఒక ఏజెంట్ గా వర్క్ చేశాను, ఈ సంవత్సరమే తిరిగొచ్చాను అని చెప్పింది. ఆ మాటకు రీమా తన ఇన్వెస్టిగేషన్ లో స్నేహ గురించి తెలుసుకున్న విషయంలో ఆమె చెప్పిన విషయం కూడా మ్యాచ్ అవ్వడంతో సంతృప్తిగా తలూపింది. ఆ తర్వాత పక్కనే ఉన్న కరణ్ వైపు చూసింది రీమా. హ్యాండ్సమ్ గా ఉన్న కరణ్ ను చూసి కూడా ఆమె ఇంప్రెస్ అవుతూ, ఇప్పుడు మిస్టర్ కరణ్ కూడా మంచి పొజిషన్ లో ఉన్నాడు, గ్రేట్, స్పెషల్ గా అతని సైలెన్స్ నాకు బాగా నచ్చింది అని అంది రీమా. అప్పుడు కరణ్ నవ్వుతూ, థ్యాంక్ యూ డైరెక్టర్, మీకు నేను నచ్చినందుకు సంతోషంగా ఉంది అని చెప్పాడు. ఆ మాటలు చెబుతున్నప్పుడు ఈసారి కరణ్ కళ్ళల్లో ఎలాంటి సంకోచం కనిపించలేదు. అతను చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడడంతో స్నేహ కూడా అతనిలో వచ్చిన మార్పుకు సంతోషించింది. కరణ్ మాటలకు రీమ నవ్వుతూ తలూపి స్నేహతో, మిస్ స్నేహ, మీరు కరణ్ ని అతి తక్కువ టైంలో ఇంత ఫేమస్ అయ్యేలా ఎలా చేయగలిగారో తెలుసుకోవడానికి నేను ఇంట్రెస్టింగ్ గా ఉన్నాను. మీ ఆర్టిస్ట్ గా రాకముందు వరకు అతను ఒక ఆర్టిస్ట్ అని కూడా ఎవరికీ తెలీదు అని అంది. ఆ మాటకు కరణ్ వైపు చూసింది స్నేహ. అప్పటికే అతని ముఖంలో నిరాశ కనిపించింది. దాంతో ఆమె రీమ వైపు తిరిగి, ఇందులో నేనేం చేసింది లేదు మిస్ రీమా, కరణ్ బలమంతా అతని లోపల దాగుంది. నిజం చెప్పాలంటే నాకన్నా ముందు కరణ్ కి ఏజెంట్ గా ఉన్న వ్యక్తి అతనిలోని టాలెంట్ ని గుర్తించకపోవడం వల్లే కరణ్ లైమ్ లైట్ లోకి రావడం లేట్ అయింది. ఇందులో కరణ్ తప్పేమీ లేదు అని చెప్పింది. అప్పుడు రీమ నవ్వి, మీరు చెప్పిన దానికి నేను పూర్తిగా అంగీకరించలేను స్నేహ, మీరు కాకుండా మరో వ్యక్తి ఇతనికి ఏజెంట్ గా వచ్చుంటే ఇంత తక్కువ కాలంలో సోషల్ మీడియాలో ఇంత పాపులర్ చేసేవాళ్ళు కాదు అని అంది. స్నేహ ఆ మాటకు సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వింది. అప్పుడు రీమ మళ్లీ మాట్లాడుతూ, ఓకే మిస్ స్నేహ, ఇక విషయానికి వద్దాం. నిజానికి మా కంపెనీ ఈసారి బ్రాండ్ అంబాసిడర్ గా మిస్టర్ కరణ్ ను సెలెక్ట్ చేసుకుంది. కానీ ఈ డెసిషన్ తీసుకునే ముందు ఇందులో చాలా డిస్కషన్స్ జరిగాయి. కానీ నేను వాళ్ళందరితో విభేదించి కరణ్ ను సెలెక్ట్ చేశాను. సో అనుకున్న రిజల్ట్ రాకపోతే దాని ఎఫెక్ట్ నాపైనే పడుతుంది అని చెప్పింది. అప్పుడు స్నేహ ఆమెతో, మీరు ఈ డెసిషన్ తీసుకున్నందుకు ఎప్పటికీ డిసప్పాయింట్ అవ్వరు రీమా అని నవ్వుతూ చెప్పింది. దాంతో రీమా కూడా ఐ హోప్ అని తలూపింది. అప్పుడు స్నేహ మళ్లీ మాట్లాడుతూ, ఇంకో 4 రోజుల్లో ఇండియన్ 2 మూవీ కూడా స్టార్ట్ అవుతుంది. ఈలోగా కరణ్ తప్పకుండా మీకు నచ్చినట్లు రెడీ అవుతాడు అని చెప్పింది. ఆమె మాటల్లో కాన్ఫిడెన్స్ చూసిన రీమా, ఓకే మిస్ స్నేహ, మనం కలిసి పనిచేసే టైం కోసం వెయిట్ చేస్తున్నాను అని అంది. మీటూ మేడం అని అంది స్నేహ. ఓకే డన్, మనం ఇప్పుడే కాంట్రాక్ట్ పై సైన్ చేద్దాం అంటూ తన అసిస్టెంట్ ను పిలిచింది రీమా. 2 నిమిషాల్లోనే చేతిలో కాంట్రాక్ట్ పేపర్స్ తో అక్కడికి వచ్చాడు అసిస్టెంట్. వెంటనే రీమా, కరణ్ ఇద్దరూ కాంట్రాక్ట్ పేపర్స్ పై సైన్ చేయడం, కరణ్ మిషా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోవడం రెండూ ఒకేసారి జరిగాయి. దాంతో స్నేహ సంతోషంగా థ్యాంక్ యూ మిస్ రీమా అంటూ ఆమె హ్యాండ్ షేక్ చేసింది. కరణ్ కూడా ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరూ ఆమె క్యాబిన్ నుండి బయటికి వచ్చారు. అప్పుడు స్నేహ ఆనందంగా ఆ కాంట్రాక్ట్ పేపర్ చూసి, వెల్ డన్ కరణ్, ఈరోజు నువ్వు చాలా చక్కగా పర్ఫామ్ చేశావు అని మెచ్చుకుంది. ఇదంతా మీ వల్లే మేడం వినయంగా చెప్పాడు కరణ్. సరే సరే, ముందు మనం వెళ్ళి ఈ విషయాన్ని హాస్నికి కూడా చెప్దాం అని అంది స్నేహ. ఆ తర్వాత ఇద్దరూ తిరిగి ఆఫీస్కి వెళ్లారు. విషయం తెలుసుకున్న తర్వాత హాస్ని కూడా సంతోషిస్తూ, ఇది నిజంగా చాలా హ్యాపీ న్యూస్ మేడం, ఈ నైట్ మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. అప్పుడు స్నేహ కూడా నవ్వుతూ, సరే వెళ్దాం అని అంది అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ అంతలోనే ఆ రోజు రాత్రి అక్షయ్తో కాక్టైల్ పార్టీకి వస్తానని చెప్పిన విషయం గుర్తుకు రావడంతో వెంటనే ఆమె, సారీ, నేను ఈరోజు మీతో కలిసి బయటికి రాలేను అని చెప్పింది. ఆ మాట వినగానే కరణ్ ముఖం నిరాశగా మారిపోయింది. దాంతో అతను, ఈ రాత్రి మీకు వేరే ఏదైనా పనుందా అని అడిగాడు. స్నేహ నవ్వుతూ, అవును, కొంచెం ఇంపార్టెంట్ పనుంది, హాస్ని నువ్వు కలిసి బయటికి వెళ్ళండి, ఆ తర్వాత ఆమెను జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపేసి అని చెప్పి ఆమె వెంటనే ఇంటికి బయలుదేరింది. స్నేహ ఆమెతో పాటు రావడం లేదని కరణ్ డిసప్పాయింట్ అయినా హాస్ని మాత్రం కరణ్ తో కలిసి డిన్నర్ చేసే ఛాన్స్ వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయింది. స్నేహ ఇంటికి తిరిగి వెళ్లేటప్పటికి ఆమె కోసం బొటిక్ నుంచి తెచ్చిన స్పెషల్ కాస్మెటిక్ డ్రెస్ తో పాటు ఒక స్టైలిస్ట్ కూడా వెయిట్ చేస్తోంది. దాన్ని చూసిన స్నేహ ఆశ్చర్యపోతూ అర్థం కానట్లుగా అన్నపూర్ణ వైపు చూసింది. అప్పుడు అన్నపూర్ణ మాట్లాడుతూ, మేడం, మీరీరోజు రాత్రి పార్టీకి వెళ్తున్నారని అక్షయ్ బాబు ఈమెను మీకోసం పంపించాడు
ఆమె మీకు స్టైలింగ్ చేయడానికి వచ్చింది అని చెప్పింది. ఒక పార్టీ కోసం అక్షయ్ తన గురించి ఇంతగా ఆలోచించడంతో స్నేహకు లోపల సంతోషంగా అనిపించింది. దాంతో స్టైలిస్టు కూడా తనతో పాటు రమ్మని చెప్పి రూమ్కి వెళ్ళింది. దాదాపు 2 గంటల పాటు ఆమెను రెడీ చేసిన స్టైలిస్ట్ తో కలిసి కిందకు వచ్చింది స్నేహ. సరిగ్గా అప్పుడే ఇంటికి వచ్చిన అక్షయ్ ఎదురుగా నిలబడి ఉన్న స్నేహను చూసి ఆశ్చర్యపోయాడు. లావెండర్ కలర్ లో ఉన్న డ్రెస్ కి వి షేప్ నెక్ వల్ల ఆమె స్కిన్ తెల్లగా మెరుస్తూ అట్రాక్ట్ చేసింది. ఆమె పొడవైన జుట్టు కర్ల్స్ తిరిగి ఆమె ముఖానికి వింత అందాన్ని తెచ్చిపెట్టింది. అప్పుడు అక్షయ్ పక్కనే ఉన్న స్టైలిస్ట్ ను చూసి వెరీ గుడ్ జాబ్ అని అన్నాడు. ఆ స్టైలిస్ట్ ఆనందంగా థ్యాంక్ యూ సార్ అని చెప్పింది. కాని స్నేహ అతని వైపు చిరాగ్గా చూసి మెచ్చుకునేది డైరెక్ట్ గా నన్ను మెచ్చుకోవచ్చు కదా అని మనసులో చిరాకు పడింది. ఆ తర్వాత అక్షయ్ రూమ్ కి వెళ్లి రెడీ అయి వచ్చాడు. బ్లాక్ కలర్ సూట్ లో స్టైలింగ్ చేసిన హెయిర్ స్టైల్ తో అందంగా ఉన్నాడు అక్షయ్. వాళ్ళిద్దరినీ పక్క పక్కనే చూసిన అన్నపూర్ణమ్మ సంతోషిస్తూ ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు బాబు అని అంది. ఆ మాటకు ఇద్దరు కొంచెం ఇబ్బంది పడుతూ నవ్వారు. ఆ తర్వాత మేము పార్టీకి వెళ్ళొస్తాం, యువన్ జాగ్రత్త అని ఆమెతో చెప్పి ఇద్దరు పార్టీకి బయలుదేరి వెళ్లారు. కాసేపటికి గ్రాండ్ హయత్ హోటల్ ముందు ఆగిన కారులో నుంచి స్నేహతో పాటు కిందకు దిగాడు అక్షయ్. మొదటిసారిగా అక్షయ్తో కలిసి పార్టీకి అటెండ్ అవుతూ ఉండడంతో స్నేహకు అక్కడి వాతావరణం చూసి కొంచెం కంగారుగా అనిపించింది. దాంతో ఆమె అరచేతుల్లో చెమట పట్టాయి. ఆమె భయాన్ని గమనించిన అక్షయ్ వెంటనే ఆమె చేతిని గట్టిగా పట్టుకుని భయపడకు, నువ్విక్కడ ఎవ్వరినీ ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ బీ కాన్ఫిడెంట్ అని అన్నాడు. అతని మాటలతో స్నేహ చిన్నగా నవ్వుతూ అతని కళ్ళల్లోకి చూసి సరేనని తలూపింది. అక్షయ్ ఆమె చేతిని పట్టుకుని బ్యాంక్వెట్ హాల్లోకి అడుగుపెట్టాడు. విశాలమైన హాల్లో అప్పటికే అందరూ జంటలు జంటలుగా చేరి పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చేతులు పట్టుకుని లోపలికి రావడం చూసి ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరి కళ్ళు వాళ్ళిద్దరిపై పడ్డాయి. వెంటనే అక్కడున్న వాళ్ళంతా గుసగుసలాడుతూ అతను వేదా గ్రూప్ సీఈఓ అక్షయ్ కదా, అతనికి పెళ్ళైందా అని పార్టీలో ఉన్న ఎవరో ఆశ్చర్యంగా అడిగారు. అతని పక్కనే ఉన్న మరో వ్యక్తి వైఫ్ కాదేమో, ఆమె గర్ల్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు అని అన్నాడు. ఎవరైనా సరే ఆమె చూడ్డానికి చాలా అందంగా ఉంది, ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు అని ఇంకెవరో అన్నారు. మరోవైపు అదే పార్టీలో అరుణ్తో కలిసి కూర్చుని ఉంది ధాత్రి. స్నేహ అక్షయ్లు పార్టీకి కలిసి రావడం ధాత్రి చూస్తోందా? పార్టీలో ఏం జరగబోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.